ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ మనసులో చెప్పుకోండి. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైనా క్వైట్గా కనిపెట్టారా? లార్డ్, వాట్ డూ యూ హ్యావ్ టు సే టు మీ? నువ్వు నాకు ఏం చెప్తావయ్యా చెప్పు, నేను కామ్గా ఉంటాను అంతే. నా మైండ్ని వేరే తలంపులన్నిటికీ షట్ డౌన్ చేసి నేను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకుండా నేను ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు ఏం జవాబిస్తావో దాని కొరకు ఐ విల్ క్వైట్లీ వెయిట్ అపాన్ యూ. దైవజనులు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్, నేను దేవుని కొరకు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటే అర్థం ఏంటండి? కనిపెట్టడం అంటే ఏంటి? ఎదురు చూడడం అంతే. సైలెంట్గా నువ్వేం చెప్తావయ్యా? నా జీవితంలో నేను చెప్పగలనండి. నేను ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చెప్తావో చెప్పయ్యా, నాకు నువ్వేం జవాబిస్తావో ఇవ్వయ్యా, నువ్వేం మాట్లాడతావో మాట్లాడయ్యా అని నేను ఎదురు చూసినప్పుడు చాలా అద్భుతమైన రీతిలో నేనున్న పరిస్థితికి తగినట్లుగా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఎన్నో అండి. అండ్ ఇంకొక మాట కూడా చెప్పగలను, ఆ ప్రార్థన గదిలోనికి నేను ఒక పిల్లిలా వెళ్ళుండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనిచ్చిన ఆ వాగ్దానము, ఆయనిచ్చిన ఆ మాట, ఆయనిచ్చిన ఆ ప్రత్యక్షత పొందుకున్న తరువాత నా ప్రార్థన గదిలో నుండి నేను పులిలాగే బయటకు వచ్చే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాయ్? ఎందుకు? అది సృష్టికర్త, సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు, జగద్రక్షకుడు, రాజులకు రాజు, ఇప్పుడు సింహాసనం మీద ఉండి ఎప్పటికీ సింహాసనం మీద ఉండే రాజుల రాజు పలికిన మాట కాబట్టి ఆయన మాట తీసుకొని వచ్చేటప్పుడు మేము మామూలుగా రానండి, చాలా నిబ్బరంగా, చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను. అలాంటి సందర్భాలు ఎన్నో నా జీవితంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏలీ యాజకుడు సమూయేలుకు నేర్పిస్తున్నాడు, Samuel, this is how you need to respond to God's voice. Next time you hear your name, నీ పేరు మళ్ళీ పిలవడం, దేవుడు పిలవగానే ఇలా రెస్పాండ్ అవ్వయ్యా. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ప్రార్థన అంటే ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు బీ అవైలబుల్ టు హియర్ టు అస్. ప్రార్థన అంటే ఎప్పుడు దేవుడు నా కోసం రెడీగా అలాగా చెవియొగ్గి వింటూ రెడీగా నా అప్లికేషన్ తీసుకోవడానికి ఉండడమే అని ఎక్స్పెక్ట్ చేయడమే కాదు. కానీ ప్రార్థన అంటే మేకింగ్ అవర్ సెల్ఫ్ అవైలబుల్ టు బీ ఏబుల్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ టు సే. ప్రార్థన అంటే ఏంటి? నువ్వేం చెప్తావో అది వినడానికి, అది చేయడానికి, ఇదిగో నేను సంసిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పడము ప్రార్థన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.